रुद्रमाय सुदर्शन जी की जय। शीतला नरसिंह देव भगवान की, गिरिराज गोवर्धन की, वामन देव भगवान की, परशुराम जी की। लास्ट श्री श्री राधा कृष्ण चंद्र की जय। नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यम जगन्नाथाय ते नमः। ओके प्रभु। ओम ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणी। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा, श्री अद्वैत गदाधरा श्रीवासादि गौरभक्तवृंदा। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। मुखं करोति वाचालं भङ्गुं लङ्घयते गिरिं, यत्कृपः तमहं वन्दे श्रीगुरुं दीनतारिणीं परमानन्दमाधवं శ్రీచైతన్యేశ్వరం। హరి ఓం తత్సత్। ఓకే, ఈరోజు 13వ అధ్యాయం. నేను మళ్ళీ కంటిన్యూషన్ అనమాట. నిన్నటి ఈరోజు 18, 19 ఒక శ్లోకాలు మనం. ప్రకృతి, పురుషుడు, చైతన్యం. ఓకే. జ్యోతిషామపి తజ్జ్యోతిస్తమసః పరముచ్యతే, జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. తేజోవంతములైన సర్వ వస్తువులందు కాంతిదారుడు అతడే. భౌతికత్వమును అంధకారమునకు అతీతుడైన అతడు అవ్యక్తుడై ఉండును. జ్ఞానము మరియు జ్ఞాన విషయము, జ్ఞాన గమ్యము కూడా అతడే. అతడే ఎల్లరి హృదయములందు ప్రతిష్ఠితుడై ఉన్నాడు. ప్రభు ఇతి క్షేత్రం తదా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావయోపపద్యతే. ఈ విధముగా క్షేత్రము అనగా దేహము, జ్ఞానము, న్యాయములను గూర్చి నాచే నీకు సంక్షేపముగా చెప్పబడినవి నా భక్తులు మాత్రమే దీనిని పూర్తిగా అవగాహనము చేసుకొని నా భావనమును పొందుదురు. ఓకే, థ్యాంక్ యూ ప్రభు. హరే అయితే మనం కృష్ణ ఇక్కడ ప్రణామాలు. హరే కృష్ణ మాట్లాడుతున్నాం. హరే కృష్ణ ప్రభు. సో హరే కృష్ణ ప్రభు, దండ ప్రణామం. హరే కృష్ణ. ఓకే అమ్మా, మళ్ళీ మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇది ఈ యొక్క శ్లోకాల గురించి వివరించుకుందాం మనం. సో మనకి ఇక్కడ నిన్న చూసుకుంటే నిన్న నాకు తెలిసి మీరు అందరు అటెండ్ అయి ఉంటారు. ఇక్కడ పరమాత్ముడు సర్వజీవుల యందు విభజించబడినట్లు కనిపించును. ఎన్నడూను విభజింపక బడడు, ఏకైకుడుగా నిలిచియుండును. అతడు సర్వజీవులను పోషించువాడైనను, సర్వులను కబలి మరియు వృద్ధి నొందించున్నది అతడే అని అవగాహన చేసుకోవడం జరిగింది. ఎట్లా? ఇప్పుడు మనం సూర్యుని చూసాము. ఏం చేస్తాము? మిట్ట మధ్యాహ్నం సూర్యుడు నార్మల్గా పొద్దున పూట చూస్తే సూర్యుడు ఏమవుతుంది? పొద్దున పూట చూస్తే ఉంటాడు పైన ఎక్కడో, చూస్తే మనకి ఒక్కోసారి కనిపించకపోవచ్చు కొద్ది దూరం నుంచి. అదే మిట్ట మధ్యాహ్నం చూస్తే
ఆ మనం ఏ ఎక్కడి నుంచి చూసినా కానీ ఎన్ని వేల కిలోమీటర్లు పోయినా కానీ మన నెత్తి మీదనే ఉంటాడనమాట. ఇక్కడ దీన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటామంటే, భగవంతుడు ప్రతి ఒక్క జీవి హృదయం నందు ఆ పరమాత్ముని యొక్క రూపంలో నెలకొని ఉన్నాడు. కానీ దీని భావం ఏంటి? దాన్ని విభజించి ఉన్నాడా అంటే కాదు. సేమ్ అదే భగవంతుడు. వాస్తవంగా అతడు ఒక్కడే. ఈ విషయంలో సూర్యుని ఉదాహరణ మనం చెప్పినాం కదా ఇప్పుడు అది. అయితే ఈ యొక్క 18వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, జ్యోతిషాం అంటే ప్రకాశమానమైన వాణిలో అపి, ఇంకోటి అంటే జ్యోతి అంటే కాంతికి ఆధారముగా, తమసహ అంధకారమునకు, పరం అతీతమని, ని- జ్ఞానం అంటే జ్ఞానము అంటే భగవంతుని గురించి పరిపూర్ణ అవగాహన కలిగి ఉండటం, జ్ఞేయం అనేది తెలియదగినది, జ్ఞానగమ్యం అంటే జ్ఞానముచే పొందదగినది. ఈ యొక్క హృదయం నందు మనకి ఎప్పుడు కూడా విశిష్టం అంటే నిలిచి ఉన్నది అని చెప్పేసి. సో మనకి ఈ 13వ శ్లోకం నుంచి 19వ శ్లోకం వరకు చూసుకుంటే మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ముందుగా కృష్ణుడు ఆత్మ మరియు పరమాత్మను క్షేత్రజ్ఞులు లేదా క్షేత్రాల యొక్క తెలిసిన వారు అని వివరిస్తారు మనకి ఇక్కడ. శరీరము, ఆత్మ మరియు పరమాత్మ మధ్య తేడాలను అర్థం చేసుకోవడం ద్వారా మరియు జ్ఞానాన్ని యొక్క ఈ విధానం అనుసరించడం ద్వారా ఆత్మ ద్వంద్వాలను అధిగమించి తన నిత్య విధేయతను కృష్ణుడికి తెలుసుకొని పరమ గమ్యం పొందగలగటం. ఏ విధంగా మనకి ఈ సూర్యకాంతి బ్రహ్మజ్యోతి యొక్క ప్రతిబింబము. యశ ప్రభావత మనకి బ్రహ్మ సంహితలో చెప్పడం జరిగింది. మనం చూసుకుంటే ఇక్కడ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములో అన్ని కూడా కాంతివంతమైనవి. ఆ కాంతికి పరమాత్ముడు ఈ దేవాదిదేవ కృష్ణుడే కారణము. ఆధ్యాత్మిక జగత్తునందు శ్రీకృష్ణ పరమాత్ముడు అక్కడే ఉంటారు. మరియు అక్కడ ఈ యొక్క సూర్యుడు, చంద్రుని, ఇంకోటి మనకి ఈ బ్రహ్మజ్యోతి యొక్క ఆవశ్యకత అనేది అవసరం లేనటువంటిది. సాక్షాత్తు కృష్ణ పరమాత్ములు అక్కడ ఉన్నారు. వారి నుంచి వచ్చే తేజస్సుతోనే ఈ యొక్క మన ఈ భౌతిక జగత్తులో ఏ విధంగా మనం ఈ యొక్క ట్యూబ్ లైట్లు వీటన్నిటి మీద ఆధారపడి ఉంటామో అక్కడ అవసరం లేదు. అక్కడ స్వతహాగా భగవంతుని ద్వారా వచ్చినటువంటి కాంతి ద్వారా మనం ఆ కాంతి మీద ఆధారపడి ఉండి మనం ఈ యొక్క జీవనాన్ని కొనసాగించడం జరుగుతుంది. ఇవన్నీ ఎలా తెలిసినాయి మనకి? ఈ యొక్క వైదిక గ్రంథం అంటే భగవద్గీత కానీ, ఇంకా ఉపనిషత్తులు కానీ, పురాణాల్లో కానీ, భాగవత మహాపురాణం, పంచమ పురాణం అంటారనమాట. 4 పురాణాలు మనకు తెలుసు. మనకి వేదాలు తెలుసు, పంచమ వేదం అంటారు భాగవతంని. సో మనకి 4 పురాణాలు తెలుసు. యజుర్వేదం, ఋగ్వేదం, సామవేదం, ఇంకోటి ఈ 5వ వేదం వచ్చేసి భాగవతం, పంచమ వేదం అన్నమాట. మనకి పంచమ పురుషార్థాలు అంటారు అన్నమాట. పంచమ పురుషార్థాలు ఏంటి అండి? 4 ఎవరికైనా ఐడియా ఉందా? ధర్మార్థ కామ మోక్ష. ధర్మార్థ కామ మోక్ష. 5వది ఏమిటి? 5వది ఏమిటంటే మనం
కృష్ణుని యొక్క దాసులము. ఏ విధంగా కృష్ణుడికి సేవ చేసుకొని చైతన్య మహాప్రభులు వారు చెప్పిన విధంగా మనం ఈ యొక్క భగవంతుని సేవే ప్రథమ లక్ష్యంగా భావించి యొక్క జీవిత లక్ష్యం ఏంటంటే భగవద్ధామ చేరుకోవటం. ఇది తెలుసుకోవటమే పంచమ పురుషార్థం అంటారు. ఇవి తెలుసుకోవటం ద్వారా మన యొక్క జీవితానికి ఒక గొప్ప ఆవశ్యకత అనేది లభిస్తుంది. ప్రభుపాదుల వారు కూడా మనకి ఈ శ్లోకాల్లో క్లియర్ గా వివరించడం జరిగింది. ఇంకోటి వాళ్ళు ఏం చెప్తారంటే ఉపనిషత్తులు కూడా కోట్ చేశారు. మాకు మంచి ఎగ్జాంపుల్ మాట్లాడుకున్నాం మనం. ఎక్స్క్యూజ్ మీ. సో మనం కృష్ణుని శరీర కాంతులు ప్రకాశించే కిరణాలు ఉన్నప్పుడు ఈ సమస్త విశ్వాసాలు విశ్వాలు ఉత్పన్నం అవుతాయి అన్నమాట. విశ్వాలు కూడా ఉత్పన్నం అవటం అంటే మరొక ప్రదేశంలో యశైక నిశ్వసిత కాలం అథావలంబ్య జీవంతి లోమ విలజ జగదాండనాథ. ఇది కూడా బ్రహ్మ సంహిత నుంచి. జగజాండనాథ అంటే విశ్వం. ఈ యొక్క విశ్వానంతటి కూడా ఎవరు నాథుడు? కృష్ణుడు. ప్రతి విశ్వానికి ఒక ప్రధాన జీవి ఉంటుంది. సో అనేక సంఖ్యల శివులు, అనేక సంఖ్యలు సూర్యులు, అనేక సంఖ్యల చందమాములు ఉంటాయి. ఎందుకంటే అనేక సంఖ్య విశ్వాలు ఉన్నాయి కాబట్టి. ప్రతి విశ్వంలో కూడా అనేక సంఖ్యల గ్రహాలు ఉంటాయి. యశ ప్రభా ప్రభుతో జగదండ కోటి కోటిశ్వ అశేష వసుధాది. వసుధ అంటే ఈ యొక్క గ్రహణం అంటే గ్రహణం కదండి. ఈ లోకంలో చీకటి ఉంది, సూర్యుడు ఉన్నాడు, చందమామ ఉంది, విద్యుత్ ఉంది. మనకి యాక్చువల్గా ఏం జరుగుతుంది? సూర్యకాంతి యొక్క బింబము, ఆ సూర్యుని యొక్క తేజస్సు భూమి చంద్రుని మీద పడి, చంద్రుని మీద నుంచి మనం భూమి మీద పడటం ద్వారా మనకి కాంతి లభిస్తూ ఉంటుంది. కానీ ఆధ్యాత్మిక లోకంలో మనకి అవసరం లేదండి. ఇందాక మాట్లాడుకున్నాం, ఇది ఒక భౌతిక లోకంలో చీకటి కంటే తమసహ పరం, దానికంటే పరం అనేది అక్కడ జ్యోతి ఉంది కాబట్టి ఇక్కడ చెప్పింది ఏంటి? జ్యోతిషామపి తత్ జ్యోతి పరం. భిన్నమైన రకాల ప్రకాశాలు ఉన్నాయి. సూర్యకాంతి, చంద్రకాంతి, విద్యుత్, అగ్ని. కానీ కృష్ణుని శరీరం నుండి ప్రత్యక్షంగా వెలువడే ఆ జ్యోతి అదే నిజమైన జ్యోతి. కాబట్టి కృష్ణుని శరీర కాంతుల వల్ల మొత్తం సృష్టి అనేది సరిపడినటువంటి శక్తి ఉత్పన్నమవుతుంటుంది. అదే కృష్ణుని అద్భుతమైన శక్తి. బ్రహ్మజ్యోతి జన్మాదియస్యత. మనకి భాగవతంలో ప్రథమ స్కందంలో ప్రథమ అధ్యాయంలో ప్రథమ శ్లోకం చూసుకుంటే జన్మాదియస్యత అతో అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు మనకి? అన్నిటికి కూడా జన్మాది అస్యత, అన్నిటికి కూడా ఆ కారణమైనటువంటి వారు కృష్ణ పరమాత్ములు. మనకి అతతో బ్రహ్మ జిజ్ఞాస వేదాంత సూత్రాల్లో కూడా ఈ యొక్క పరమజ్యోతి బ్రహ్మజ్యోతి గురించి ప్రశ్నించారు. ఈ పరమజ్యోతి నుండి అన్ని వస్తువులు ఉత్పన్నం అవుతున్నాయి కానీ అదేవిధంగా సూర్యకాంతి నుండి ఉత్పన్నమయ్యే విధంగానే సో ఉంటుంది మనకి. మనం ఏం చేసుకోవాలి ఇక్కడ? మనం ఇంత ముందు శ్లోకంలో చేసుకున్నా కానీ ఇంకా ముందు మనకి 18వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. అవిభక్తం చ భూతేషు ఈశ్వర సర్వభూతానాం హృది దేశార్జున తిష్టతి. అంటే ఇక భగవద్గీతలు ఇంకో స్టేట్మెంట్ కూడా చెప్తున్నాడు. కృష్ణ పరమాత్ములు అందరి హృదయాల్లో కూడా ఉన్నారు. ఏ విధంగా? పరమాత్మని యొక్క రూపంలో, అంటే మన యొక్క హృదయంలో. సో మనం ఏం చేసుకోవాలి? ఈ యొక్క ఈ భౌతిక జగత్తులో ఇప్పుడు ప్రజెంట్ గా ఉన్న ఈ సైంటిస్టులు కానీ ఈ అందరూ కూడా అది ఏ ప్రయోగాలు చేసినా ఎటువంటి రసాయనాలు బట్టి కూడా మన యొక్క హృదయంలో ఆత్మ పరమాత్మ అనేది తెలుసుకునేటువంటి జ్ఞానం మాత్రం లేదు మనకి. అది పెంపొందించాలి అని అంటే సో మనకున్నటువంటి ఈ యొక్క మిత జ్ఞానం అనేది సరిపడదనమాట. మనకి అపరిమితమైన జ్ఞానం కావాలి.
అపరిమితమైన జ్ఞానం కావాలంటే మనకి ఒక శక్తి అనేది కావాలి. ఆ శక్తి ఏ విధంగా వస్తుంది? ప్రభుపాలు చెప్తారు, ప్యూరిటీ ఈజ్ ద ఫోర్స్ అని చెప్పేసి. ప్యూరిటీ ఎలా వస్తుంది మనకి? ఇదేదో మనం ఈ రసాయనాలు, మెడిసిన్స్, టాబ్లెట్లు ఇవి వేసుకోవటం ద్వారా, లేదంటే మంచి టెక్నాలజీ పెట్టుకొని ఇచ్చి మంచిగా, నాకు తెలిసి ఈ మధ్య టచ్ స్క్రీన్ టీవీస్ కూడా వస్తున్నాయి అనుకుంటా. అవి ఉన్నాయి, ఆల్రెడీ ల్యాప్టాప్స్ ఉన్నాయి, టచ్ స్క్రీన్ మొబైల్స్ ఉన్నాయి, ఇవన్నీ. సో ఇట్లా ఈ టెక్నాలజీ విధంగా ఉన్న యొక్క విడివిడి జ్ఞానంతో ఏవైతే మనం అనుకుంటున్నామో దీనికన్నా ఉత్తమమైనది మనకు కావాలి. అది ఏంటది? ఈ యొక్క ఆధ్యాత్మిక శక్తి అనేది. ఈ ఆధ్యాత్మిక శక్తి ద్వారా మనం సో అర్థం చేసుకోగలుగుతాం. అది ఎవరిస్తారో మనకి? ఒక పరమ గురువులు ఎవరైనా కానీ ఒక గురువుని ద్వారా, అంటే భగవంతుణ్ణి గురించి పూర్తిగా తెలిసినటువంటి ఒక గొప్ప ఆచార్యులను అనుసరణలు ఎవరైతే తర్ఫీదు తీసుకొని ఉంటారో వారి యొక్క శిక్షణలో మనం ఇవన్నీ అర్థం చేసుకోవటం జరుగుతుంది. మనకి భగవానికి ప్రకాశమైన కాంతి చేతనే సర్వము ప్రకాశింపజేయబడుచున్నది, వేదములందు స్పష్టంగా తెలియజేయటం జరిగింది. ఇవి తెలుసుకోవాలంటే ఇది చూడండి, ఆ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు అర్థం చేసుకోవటం కోసం. మనం అనుకుంటాము, సో ఇది నాది, నా దేశము, అర్థమైంది కదా. సో నేనే దీనికి అంతటికి కర్త, కర్మ, క్రియని అని చెప్పేసి అనుకుంటాం. నిన్నటి వరకు ఒక దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న ఒక వ్యక్తి ఒక 45 నిమిషాల్లో వారు ఏం చేయాలి? పదవిని త్యజించి పోవాలి, లేదంటే వారి ప్రాణాలకే ముప్పు. అప్పటి వరకు కూడా ఆ ప్రధానిగా ఉన్నటువంటి వ్యక్తి నిమిషాల వ్యవధిలో ఆ యొక్క పదవికి రాజీనామా చేసి మరి ఆ యొక్క దేశం నుంచి వేరే ఒక దేశాన్ని పలాయనం చెందటం జరిగింది. ఆ పదవి ఏమైపోయింది? పోయింది. కానీ కృష్ణ పరమాత్ముని యొక్క శక్తి ఆ విధంగా కాదు. వారు ఎప్పుడు కూడా భగవంతులే. ఏదో నేను నిన్ను ఓటేసి గెలిపించాను, నువ్వు భగవంతుడు అని అనుకోవటానికి వీల్లేదు. వారు ఎప్పుడూ భగవంతులే. సో ఏదో మనం ఓట్లేయటం ద్వారా ఆయన భగవంతుడు కాదు, మనం నమ్మటం ద్వారా వాళ్ళు భగవంతులు కాదు. మనం నమ్మటం ద్వారా మనకి భగవంతుని మీద విశ్వాసం పెరిగి మనం భగవంతునికి చేరువ అవుతాము. చేరువ అవటం ద్వారా మనకి దుఃఖ దోషాల నుంచి విముక్తి చెందటం జరుగుతుంది. ఈ అంత జ్ఞానం మనకి కావాలి. మనకి ఏం కావాలి? మనం తమసహ అంధకారం నుంచి మనల్ని మనం ఇప్పుడు ప్రకాశమైన, అంటే జ్యోతిషాం మాట్లాడుతున్నారండి. సో ఆదిత్య వర్ణం తమసహ పరస్తాత్, సూర్యుని వలె కాంతి, నిత్య కాంతివంతుడైనటువంటి భగవంతుడు ఈ జగత్తునందిన అంధకారంకు అతీతంగా నందును. ఈ యొక్క శ్వేతస్వతార ఉపనిషత్తులో చెప్పడం జరిగింది. మనకి ఈ యొక్క భౌతిక జగత్తులో ఏముంటుందంటే ఈ బ్రహ్మ సంహితలిందా మనం చూసుకునే యశా ప్రభవతో జగదాండ కోటి అని చెప్పేసి. సిమిలర్లీ ఇంకోటి పరాస్తస్మాతు భవ అన్యః అంటే ఈ యొక్క ఈ మేనిఫెస్టేషన్ అంతటి కూడా ఆధ్యాత్మిక జగత్ అనేది ప్రకాశవంతమైనది. దానికి మనం యొక్క సూర్యకాంతి అవసరం లేదు. నా తద్భాషతే సూర్యో నా శశాంకో నా పావక అని చెప్పేసి 15వ అధ్యాయంలో మనకు చెప్తుంటారు. ఏమని చెప్తున్నారు? అక్కడ సూర్యకాంతి లేదు, చంద్రుని కాంతి లేదు. ఇక్కడ లాగా ఈ యొక్క చీకటి, అర్థమైందా, ఉన్నట్టు. ఇంకోటి మనకి ఈ యొక్క కాంతి యొక్క ఆవశ్యకత ఎప్పుడు అర్థమవుతుందంటే ఎక్కడైతే చీకటి ఉంటుందో మనం ఈ యొక్క తేజస్సు గురించి అవగాహన చేసుకోవటం జరుగుతుంది. మనం చీకట్లో ఉన్నప్పుడు తెలుస్తుంది
మనకి లైట్ యొక్క అంటే ఈ యొక్క తేజస్ కాంతి యొక్క విలువ అనేది ఇక్కడ మనకి ఇది ఎప్పుడు కూడా అంధకారంలో ఉన్నటువంటి జగత్ యాక్చువల్గా చెప్పాలంటే అయితే అర్థం చేసుకోవచ్చు మనం. అదే ఇప్పుడు ఈ యొక్క సూర్యకాంతి అనేది లేకపోతే నైట్ చూడండి, సాయంత్రం అవ్వగానే సూర్యాస్తమయం అవ్వగానే మనకి అంధకారం అనేది ఆవహిస్తుంది. ఈ అంధకారం ద్వారా మనం ఏదో కృత్రిమ ఈ కాంతుల్ని మనం పెంపొందించుకోవటం జరిగింది. దాని ద్వారా ఓ, అంధకారంలో ఉండలేం కాబట్టి ఈ కాంతి ద్వారా మన యొక్క జీవన విధానాన్ని కొనసాగించడం కోసం కృత్రిమ విధానాలను ఉపయోగించి మన యొక్క జీవనాన్ని కొనసాగిస్తున్నాం. అయితే మనకి ఈ యొక్క భౌతిక జగత్తులో ఈవెన్ ఆ సూర్యుని కాంతి కూడా కృష్ణుడి నుంచే వస్తుంది. ఇప్పుడు అది కూడా లేదనుకో, కృష్ణుడి నుంచి సూర్యునికి వస్తుంది, సూర్యుని నుంచి చంద్రుడి మీద యొక్క కాంతి ప్రసరణ జరిగి ఆ యొక్క ప్రతిబింబం అనేది ఈ యొక్క జగత్తు భౌతిక జగత్తు మీద ప్రసారించడం జరుగుతుంది. దాని ద్వారా మనకి వెలుతురు అనేది సాధ్యమవుతుంది. అయితే ఈ వెలుతురు యాక్చువల్గా మనం ఎప్పుడు కూడా అంధకారంలో ఉంటున్నాం. ఎప్పుడు ఈ అంధకారం నుంచి బయటికి రావాలంటే మనం కృష్ణ భావనామృతాన్ని, కృష్ణుని యొక్క శరణం తీసుకోవటం చాలా ఆవశ్యకత ఉన్నది. ఈ యొక్క భౌతిక జగత్తులో ఇవన్నీ ఈ ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా ఎప్పుడు కూడా తిరుగుతూ ఉంటాయి. ఒకదాని చుట్టూ ఒకటి, సూర్యుని చుట్టూ అన్ని కూడా మళ్ళీ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఆ తిరిగే క్రమంలో ఇదంతా కూడా ఒక సృష్టి యొక్క విధాన లక్ష్యం. దేవాది దేవునికి సంబంధించిన ధ్యానము దివ్యమైనది, బ్రహ్మం గుర్చిన విషయమును ఆధ్యాత్మిక జ్ఞానానుసారమును వైదిక గ్రంథము నిర్ధారించున్నది. ఆధ్యాత్మిక జగత్తును మనం ఎప్పుడైతే చారగోరు వానికి అట్టి జ్ఞానము ప్రతి ఒక్కని హృదయమును లందు ప్రతిష్ఠితుడైన పరమ పురుషుడే స్వయంగా అందించుచున్నాడు. తంహం దేవమాత్మ బుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే. ఎవరైనాను ముక్తిని పొందాలి అంటే శ్రీకృష్ణుని యొక్క శరణను వేడుకోవాలి. దాని ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది, లేదంటే వీలయ్యేది లేదు. ఇక్కడ పరమాత్ముడు ఏం చేస్తున్నారు, మనకి ప్రతి ఒక్కరు హృదయంలందు పరమ నియామకునిగా నెలకొని ఉండటం, మనకి ఏ ఒక్క మూలాన కానీ వారి గురించి తెలుసుకోవాలని ఒక కించిత్ ఆలోచన వచ్చిన చాలు, మనకి ఈ యొక్క పరమాత్మ ఏం చేస్తాడంటే ఈ యొక్క వారి గురించి పరిపూర్ణ అవగాహనని చేసుకునేటువంటి ఒక పరిపక్వతను మనకి కలగజేస్తుంటారు. ఈ యొక్క జీవాత్మకు వర్తింపజేయటం సమంజసము. కనుకనే జీవాత్మ పరమాత్మ ఇరువురు కూడా క్షేత్రజ్ఞులు అని మనం అంగీకరింపక తప్పదు. జీవుని హస్తములు మరియు పాదములు స్థానికంగా ఒకే ప్రదేశములకు పరిమితములై ఉండును, కానీ శ్రీకృష్ణ భగవాని హస్తములు మరియు పాదములు సర్వత్రా మనం చూసుకున్నాము. ఇక్కడ బలి మహారాజ్ ఈ యొక్క లీలలు మనకి త్రివిక్రములు వస్తారు, మనకి వామన దేవులు వచ్చేసి చూసారా, ఒక్క పాదం పెడితే ఈ యొక్క బ్రహ్మాండం మొత్తం కూడా పాదం కిందకి సరిపోయింది. సో ఇక్కడ అదే మనకి చెప్తున్నాడు, సర్వస్య ప్రభామేశం సర్వస్య శరణం సృహత్. ఆ దేవాది దేవుడే సమస్త జీవులకు ప్రభువు, కనుకనే సర్వజీవులకు అతడు చరమాశ్రమై ఉన్నాడు. పాల ప్యాకెట్ వస్తుందమ్మా. కనుక పరమాత్మ జీవాత్ములు ఎల్లప్పుడూ భిన్నులే అనేది సత్యమును నిరాకరించుట వీలు లేదు.
ఇక మనకి ఈ యొక్క 19వ శ్లోకంలో చూసుకుంటే ఇతి క్షేత్రం తత జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః మద్భక్తా ఏకతద్విద్యాయ మద్మా వాయోపపద్యతే. ఏడైందండి కాస్త లుంగి ఇట్లా పట్టుకొని నడుపు. కళ్యాణి మాత మ్యూట్ చేసుకోండి మాతాజీ. ప్రభుజీ అన్మ్యూట్ చేసుకోండి. దయచేసి అందరూ కూడా మ్యూట్ లో ఉండండి మాతాజీ ప్లీజ్. ఇక జ్ఞానం గురించి తెలుసుకునటం ఏ విధంగా అంటే మనం క్షేత్రము అంటే దేహం, మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం. ఇక జ్ఞానము ధ్యేయములు గూర్చి నాచే నీకు సంక్షేపంగా చెప్పబడినది. నా భక్తులు మరియు దీనిని పూర్తిగా అవగాహనము చేసుకొని నా భావనము పొందుదురు. భగవానుడు ఇంతవరకు దేహమును, జ్ఞానమును, ధ్యేయములను గురించి సంక్షేపంగా వివరించను. వాస్తవమునకు ఈ జ్ఞానము, జ్ఞాత, జ్ఞేయము, జ్ఞాన అనే యొక్క విధానములనేది 3 అంశముల గురించి వివరించడం జరిగింది. ఈ 3ను కలిసినప్పుడే అది విజ్ఞానము లేక విజ్ఞాన శాస్త్రం అని చెప్పటం జరిగింది. అట్టి సంపూర్ణ జ్ఞానము కేవలం శ్రీకృష్ణ భగవాన్ శుద్ధ భక్తులే ప్రత్యక్షంగా అవగాహనము చేసుకోనగలుగుతారు. ఇతరులకు అది సాధ్యము కాదు. ఏ విధంగా? సో స్వయం భగవాన్ కృష్ణస్తు భగవాన్ స్వయం. ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి? కృష్ణుడే భగవంతుడు అని చెప్పేసి మనకి ఇక్కడ ఏంది, భగవంతుడు ఏ విధంగా చెప్తున్నాం? కృష్ణుడు మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య అని చెప్పేసి, అంటే వారికి వీర్యస్య యశ అంటే వారి యొక్క కీర్తి కానీ, వారి యొక్క ఐశ్వర్యం అంటే వారికి ఉన్నటువంటి స్థితిగతులు, అంటే ఈ యొక్క ఆర్థిక లబ్ధతి, వీర్యస్య అంటే వారి యొక్క కీర్తి ప్రతిష్టలతో పాటు శక్తి సామర్థ్యాలు మనకి విష్ణు పురాణంలో చెప్పడం జరిగింది. ఈ యొక్క జ్ఞానం ఎవరికైతే కలిగి ఉంటుందో శ్రీకృష్ణ పరమాత్ములే అన్నిటికీ అందరికన్నా కూడా గొప్ప మరియు మూలం అని చెప్పేసి మనం తెలుసుకోవాలి. ఏ విధంగా తెలుసుకుంటాం? ఈ యొక్క 6 అప్లయన్సెస్ గురించి ఏమేమి ఉంటాయంటే 6 అది నాలెడ్జ్, రెనౌన్సియేషను, బ్యూటీ, ఫేము, స్ట్రెంగ్త్, ఇంకోటి ఎవరికైనా ఐడియా ఉందా? సౌందర్యం, సంపద. అవును, సర్వ సౌందర్యం, సంపద, శక్తి, అదే. జ్ఞానం, వైరాగ్యం. వైరాగ్యం ప్రభు. అవును. సో అయితే ఇక్కడ మనం ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణం కారణం. మనం ఇక్కడ భగవద్గీతలో కూడా మరీ చూసుకుంటే అహం ఆదిర్హి దేవనం మహర్షినాం చ సర్వశః 10వ అధ్యాయంలో చూసుకుంటే శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నారు ఇక్కడ, నా నుంచే కూడా అన్నిటికీ ఉద్భవించటం, అన్ని నా నుంచి ఉద్భవించడం జరుగుతుంది. ఈ యొక్క మానవ యొక్క జీవిత పరమ లక్ష్యం ఏమిటి అంటే భగవద్ధామం చేరుకోవటం. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? ఈ యొక్క దేహానికి సంబంధించినటువంటి లక్షణాలు, వాటి యొక్క కార్యాలన్నిటిని కూడా మనం తెలుసుకోవటం జరుగుతుంది. ఇది ఈ దేహం ఏంటి, సో ఇది ఏ విధంగా వివిధ రకాలైనటువంటి మార్పులు చెందటం జరుగుతుంది, ఈ యొక్క లక్షణాలు ఏంటి. ఇంకోటి మనం ఏం చేసుకుంటాం, చిన్నప్పుడు
చిన్నగా ఉండి చిన్నగా నుంచి యుక్త వయసు, యుక్త నుంచి మరియు మధ్య వయసు నుంచి వృద్ధాప్యం, ఇవన్నీ కూడా మనకి ఈ- మనం దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర తత దేహాంతర ప్రాప్తి. అయితే ఏ విధంగా ఈ యొక్క దేహాన్ని మనం వివిధ దశలుగా మార్పు చెందడం జరుగుతుందో అది అర్థం చేసుకోవటం చాలా సులభతరం. కానీ ఆత్మ గురించి అర్థం చేసుకోవాలంటే మనకి ఒక పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి భక్తుడి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఆ భక్తుని యొక్క ఆశీస్సులు, వారి యొక్క శరణు వేడుకోవటం ద్వారా మనకి ఈ యొక్క ఆత్మ ధ్యానం అనేది లభించడం జరుగుతుంది. కర్మనా దైవ నేత్రణ మనకి ఏం చెప్తున్నారు? అది భగవంతుని యొక్క అరేంజ్మెంట్ ద్వారా మనకి ఇవన్నీ సాధ్యమవుతూ ఉంటాయి. ఇంకోటి, మనం అనుకుంటే జరగదు. నాకు ఈ యొక్క దేహం కావాలి అని చెప్పేసి మనం అనుకుంటే అవ్వదు. అదేంటంటే కర్మనా దైవ నేత్రేనా, భగవంతుని అరేంజ్ చేస్తారు. అది అంతా కూడా మన యొక్క కర్మను బట్టి ఉంటుంది. అందుకే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే, నేను నిన్న ఏదో మనందరికి తెలుసు, చూస్తూనే ఉంటాము. సో నాకు ఇది కావాలి, ఇది కావాలి. భౌతిక జగత్తులో మనం కోరుకుంటూ ఉంటాం చాలా. నేను రీసెంట్ గా గుంటూరు వెళ్ళానండి రథయాత్రకి. అక్కడ ఒక డోనర్ ఉన్నారనమాట. ఆయన బిజినెస్ మ్యాన్, వ్యాపారవేత్త. ఏంటంటే సరే, పైకి భగవంతునికి సేవ చేయాలని ఉన్నది. అదేవిధంగా ఒక మంచి గొప్ప ఒక కారు కొనుక్కొని వచ్చారనమాట. కారు కొనుక్కొని వచ్చారు. ఎవరైనా గుంటూరు వాళ్ళు అంటే తప్పుగా తీసుకోమాకండి, ఒకవేళ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉన్నా కానీ. సో మంచి పెద్ద కారు కొనుక్కొని వచ్చారు, 10 కోట్లు పెట్టి ఒక కారు. అయితే ఎగ్జాక్ట్ గా 2 రోజుల ముందు డెలివరీ అయింది కారు. ఆ పెద్దానికి ఉన్నది ఆలోచన, జగన్నాథ్ వారిని రోల్స్ రాయిస్ తెలుసు కదండి మనకి, రోల్స్ రాయిస్. జగన్నాథ్ వారిని రోల్స్ రాయిస్ లో మందిరం నుంచి రథయాత్ర జరిగే ప్రదేశానికి తీసుకువెళ్ళాలని. అయితే మరి ఏమైందో ఏందో, లాస్ట్ మినిట్ లో ప్లాన్ చేంజ్ చేసుకొని ఇంకొక వేరే మంచి కార్లే పంపించారు. అది కూడా జాగ్వర్, ఆడి, వాల్వో, ఇంకా మంచి గొప్ప గొప్ప కార్లే పంపించారు. కానీ ఏమవుతుందంటే, మనకి ఆత్మస్థిరత్వం లేకపోతే అన్నిటిని కూడా మనం ఏం చేస్తామంటే, ఈ యొక్క భౌతిక అజ్ఞానంతో భౌతిక జగత్తులో ఉన్నటువంటి పరిమిత జ్ఞానంతో మనం అన్ని కూడా వ్యవహరించటం కానీ, మనం చేసేటువంటి కార్యాలన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా దేహానికి, మన యొక్క డబ్బుకి, అన్నిటికీ ముడిపెట్టడం జరుగుతూ ఉంది. సో మనం ఒకసారి ఒక కమిట్మెంట్ తీసుకున్నామంటే, ఒక సంకల్పం తీసుకున్నామంటే, ఆ సంకల్పానికి కట్టుబడి ఉండాలి. ఇది చాలా మనకి ఆధ్యాత్మిక ప్రపంచంలో కానీ ఆధ్యాత్మిక అనుభూతి పొందాలంటే మనకు ఒక గొప్ప సంకల్పం ఉండాలి. ఆ సంకల్పం లేకపోతే మనం ఏ కార్యాన్ని కూడా తలపెట్టినా కానీ అది విజయ తీరాలకు చేరదు. ఏమంటారు, అన్ని కూడా అవాంతరాలు అవలంబిస్తూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. మహాభూతాన్ని అంటే చేతనా ధృతి వరకు గల శబ్దములు, భౌతికాంశములు మరియు జీవ లక్ష్యములు కొన్నిటిని గురించి మనం అవగాహన చేసుకోనవచ్చును. అయితే వీటి కలయిక చేతనే దేహము లేక కర్మక్షేత్రము తయారగుచున్నది. 8 నుండి 12వ శ్లోకం వరకు గల శ్లోకములు అమానిత్వం మొదలుకొని పరమాత్మను
ఇరువురు క్షేత్రజ్ఞులు తెలుసుకోవటం జ్ఞాన విధానం వర్ణించును. అదే విధంగా 13 నుండి 18 శ్లోకముల వరకు శ్లోకాలు అనాది మత్పరం మొదలుకొని హృది సర్వస్య విశ్చితం వరకు గల శ్లోకములు జీవాత్మ మరియు పరమాత్మ లేక పరమ పురుషుని వర్ణించును. ఈ విధంగా ఇంతవరకు కర్మక్షేత్రం అంటే దేహం అండి. ఎప్పుడు కూడా అదే మనం ఈ యొక్క జ్ఞానం లేకపోతే ఏమవుతుందంటే మనం అన్ని కూడా దేహానికి అన్వయించుకోవటం జరుగుతుంది. ఏది చేసినా కానీ అరే నాకేంటి, ఎందుకు, నేను తీసుకొచ్చింది నా యొక్క తృప్తి కోసం. ఏదో భగవంతుడు ఉన్నాడు, ఏదో విగ్రహ రూపంలో ఉన్నాడు. భగవంతుడు ఎలా తెలుస్తుంది? భగవంతుడు ఈ యొక్క మనం ఇచ్చేటువంటి ఆఫరింగ్స్ అన్నిటిని కూడా యాక్సెప్ట్ చేస్తున్నాడా చేయట్లేదా అని చెప్పేసి మనకి ఎప్పుడైతే ఈ యొక్క అజ్ఞానంతో మనం ఆలోచిస్తామో మనం ఇంకా దూరం అవుతాము ఆధ్యాత్మిక జగత్తుకు కానీ ఆధ్యాత్మిక జ్ఞానానికి కానీ. సో వీటి నుంచి మనల్ని కాపాడటం కోసమే అందుకే మనం చెప్తాం ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మిళితం ఏన తస్మై శ్రీ గురువే నమః. యొక్క గురువుని యొక్క ఆశీస్సుల ద్వారా ఈ యొక్క అంధకారం నుండి మనల్ని మనం మనల్ని యొక్క శుద్ధ భక్తులు మాత్రమే మనకి 3 అంశాలను వివరించడం జరుగుతుంది. ఏంటది? కర్మక్షేత్రము, జ్ఞాన విధానము మరియు ఆత్మ పరమాత్మ గురించి పూర్తిగా ఎవరైతే తెలుసుకుంటారో మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం, వారికి ఈ యొక్క ముక్తి అండి. సో అదే పరమ పురుషుని యొక్క పరమ గమ్యమైన శ్రీకృష్ణుని పొందగలుగుతుంది. అనగా భక్తులు మాత్రమే భగవద్గీతను అవగాహనను చేసుకొని వాంఛనీయ ఫలితములను పొందగలుగుదురు, కానీ ఇతరులు కాదు. మనం ఎప్పుడు కూడా ఏది కానీ కర్మకాండ ద్వారా ఆ యొక్క కొద్దిగా కర్మకాండ పద్ధతుల ద్వారా చేయటం ద్వారా ఏమవుతుందంటే మనం ఇంకా కూడా అజ్ఞానంలోనే ఉండటం జరుగుతుంది. మనం ఏం చేయాలి? అందుకోసమని ఈ యొక్క ఏదైతే కవరింగ్ ఉన్నదో, మనం ఈ దేహాన్ని ఏ విధంగా ఒక వస్త్రంతో కప్పబడి ఉన్నదో, ఈ ఆత్మ కూడా అజ్ఞానం అనేటువంటి ఒక వస్తువుతో కప్పబడి ఉన్నది. ఈ అజ్ఞానాన్ని ఎప్పుడైతే తొలగించుకుంటామో ఖచ్చితంగా మనం ఆత్మజ్ఞానం అనేది తెలుసుకోవడం. అవజానాంతి మా మూఢా అని చెప్తున్నారు మనకి. మద్భక్త ఏతద్ విజ్ఞాన వినయ అంటే మనకి ఎప్పుడు కూడా వినయంతో యొక్క జ్ఞానాన్ని సముపార్పిస్తాము. ఆ వినయం అనేది మనకి ఏదో ఒకరిని చూస్తే వచ్చేది కాదు. ఎవరైతే ఖచ్చితంగా వినయాన్ని పాటిస్తున్నారో వారి యొక్క అడుగు జాడల్లో ఉండి పూర్తిగా ఎవరికైతే వినయం గురించి తెలిసి ఉంటుందో వారి యొక్క అడుగుజాడల్లో ఉండి వారి ఆజ్ఞానుసారంగా మనల్ని మనం భక్తులుగా మలుచుకోవచ్చు. భవ్యోప్యపద్యతే కృష్ణ కాన్షియస్నెస్ అనేది సో ఎటువంటిదంటే ఎవరైతే ఈ యొక్క మద్భవ్యోప్యపద్యతే ఎవరైతే అర్థం చేసుకుంటారో వారందరూ కూడా అర్హులు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంకొకటి నెక్స్ట్ శ్లోకంలో మనం చూస్తే ఏం చెప్తారంటే ఈ యొక్క భౌతిక జగత్తులో
అంటే ముందు ముందు మాట్లాడుకుంటాం ఇంకా నిశ్చితంగా మనకి రేపు ఈ యొక్క జీవులన్నీ కూడా ఏ విధంగా ఇది మనకు అర్థం కాదండి. ఏ విధంగా ఆరంభమైంది, ఏ విధంగా అంతమవుతుంది. ఇంకా ఈ యొక్క దేహం, ఈ పర్టికులర్ ఒక దేహం తీసుకున్నప్పుడు ఈ దేహం ఏ విధంగా మనం పుట్టినప్పుడు ఏ విధంగా పుడుతున్నామో తెలియదు మనకి. కొన్ని రోజుల తర్వాతకి అర్థమవుతుంది. అది కూడా ఎందుకంటే కొద్దిగా ఒక జ్ఞానం అనేది అవలంబించటం మనకి జరిగింది కాబట్టి జ్ఞానం మనం సముపార్జించాము కొద్దిగా. సో ఇదే విధంగా అది ఎప్పుడు ఏ విధంగా వస్తుంది అంటే ట్రాన్స్ఫర్మేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. దాని ద్వారా ఇది రేపు మనం ఇంకా తెలుసుకోవటం జరుగుతుంది ఇంకా ముందు. ఓకే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జగద్గురు శీల ప్రభుపాద్ కి, అనంత కోటి వైష్ణవ బృంద కి, శీల గురుదేవ్ కి జై హో. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? కొద్దిగా ఎంత టెక్నికల్ గా ఉంటాయి అన్నమాట. దండవత్ ప్రణాలు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం ప్రభుజీ. కృష్ణ ప్రభుజీ, వేళ మా అమ్మాయి వెడ్డింగ్ యానివర్సరీ కొంచెం విషెస్ చేయరా, బ్లెస్సింగ్స్ ఓ ఇవ్వరా? ఖచ్చితంగా అందరం కూడా మనందరం కూడా. ఎవరండి పేర్లు చెప్పండి, వాళ్ళ పేర్లు. మాధవి రవిశంకర్, ఓకే. ఎక్కడ ఉంటారండి? వాళ్ళు చెన్నైలో ఉంటారండి. ఓకే. మేము హైదరాబాద్ లో మనం- ఉన్నాం అన్నమాట. ఓకే. ఎన్ని సంవత్సరాలండి ఇప్పుడు పెళ్ళి అయ్యి వాళ్ళకి? వాళ్ళకండి 2006 లో అయిందండి. ఓకే. అంటే 6 లో అయిందండి. 18 సంవత్సరాలు అవుతుంది. అవును అంతేనా? ప్రభుజీ. అవును ప్రభుజీ. ఓకే. వారికి యొక్క హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. మాధవి గారను శివశంకర్ గారి యొక్క రవిశంకర్ రవిశంకర్ కదా. రవిశంకర్, సారీ అమ్మా, శివశంకర్ చెప్పండి. పర్లేదు. చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? హరిత అది కూడా బర్త్డే అండి వాళ్ళ. ఓకే. ఓకే. హరిత గారి జన్మదినకి వీళ్ళందరికి కూడా వైవాహిక జీవన